నిన్న ఒక సంఘటన జరిగిన నేపథ్యంలో నవీన్ యాదవ్ గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? నీకు ఒకటే చెప్తున్నా, జూబ్లీహిల్స్ ప్రజల్లారా ఆలోచన చేయండి. రౌడీలకి ఓట్లేస్తే రేపు మీరు ఈ బస్తీలలో నడవగలుగుతారా? రేపు మీరు వెంగళరావు పార్క్ కి వాకింగ్ పోగలుగుతారా? కృష్ణాకాంత్ పార్క్ కి ఆడపిల్లలు వాకింగ్ పోగలుగుతారా? కేబిఆర్ పార్క్ కి వాకింగ్ పోగలుగుతారా? ఇలా మహిళలు రోడ్డు మీద నడిస్తే రేపు రౌడీలకి ఓట్లేస్తే ఏ విధంగా చిడాయిస్తారో, ఏ విధంగా ఇబ్బంది పెడతారో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా రౌడీ అనేటైనా వార్డు మెంబర్ కూడా కాదు, కానీ ఎమ్మెల్యేలని ఎంపీలని మర్డర్లు చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఇలా ఎమ్మెల్యేలని ఎంపీలని మర్డర్లు చేస్తే ఇలా సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంది? ఇలా రౌడీ రాజ్యం కావాలన్నా రామరాజ్యం కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా కాంగ్రెస్ పార్టీ రౌడీలకి ఓట్లేస్తే ఒక్క రోజు కూడా మీరు ఇంట్లో ప్రశాంతంగా పడుకోలేరు. ఇది ఆలోచన చేయాలని ఇలా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, అందరు కూడా చదువుకున్న వాళ్ళు. ఇలాంటి రౌడీజంలు చేసి ఇలాంటి బెదిరిస్తే ఎవడు భయపడేటోడు మాత్రం ఉండడు. కానీ మా వెంటుక కూడా పీకలేడు, అది వేరే ముచ్చట. కానీ సామాన్య ప్రజల పరిస్థితులలో ఈ విధంగా మాట్లాడిన వాళ్ళకి ఓట్లేద్దామా? రౌడీలకి ఓట్లేద్దామా? ఇలా ప్రజలు పాపము, ఈ అక్క ఉన్నది ఇలా కిరాణా దుకాణంలో ఉన్నది, రేపు పొద్దున రౌడీలకు ఓట్లేస్తే ఏమవుతుంది? రేపు పొద్దున మామూలు వసూలు చేస్తూ ఉంటారు. పొద్దున్న లేవగానే అక్క వాళ్ళందరూ కూడా మామూలు రౌడీలకు పంపాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఖచ్చితంగా కర్ర కాల్చి వాత పెడతారు, గ్యారెంటీ. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సూటిగా హెచ్చరించడం జరిగింది. మీరు గల్లీలు దాటలేరు, ఇల్లు చూడలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? గల్లీలలో తిరుగుతున్నా, బస్తీలలో తిరుగుతున్నా, ఏం దాటలేమే, ఏం చేయలేమే. రాజకీయం అంటే రౌడీయిజం కాదు. రాజకీయం అంటే ఎదుటోని చంపడం కాదు. రాజకీయం అంటే పేదోళ్ళకి సాయం చేయడం. కేసీఆర్ లాగా 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయల పెన్షన్ చేయడం రాజకీయం. ఇలా 500 వికలాంగులున్న పెన్షన్ 4000 రూపాయలు చేయడం రాజకీయం. ఇలా పేద బిడ్డలు పెళ్లి చేస్తే మేనమామలాగా కళ్యాణ్ లక్ష్మి 1,116 రూపాయలు ఇవ్వడం, అది రాజకీయం. రౌడీజం చేస్తాం, మేము గుద్దుతాము, మర్డర్లు చేస్తాము అనేది రాజకీయం కాదు. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాను, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు November 11th రోజు ఏ విధంగా పోలింగ్ అయితే చూస్తారు. ఎవ్వరు ఊహించుకొని మెజారిటీలో ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో గెలవబోతా ఉన్నారు. నిన్నగాక మొన్న ఇదే బస్తీకి రంగనాథ్ గారు వచ్చిర్రు. ఏమని చెప్తారు రంగనాథ్ గారు వచ్చి? ఇవి మొత్తం మూసి మీద కట్టిర్రు, హైడ్రా కింద పెట్టి జేసీబీలు పెట్టి ఇల్లు గులగొడతామని చెప్తా ఉన్నారు. ఇలా పేదోళ్ళ ఇల్లు గులగొడితే మనకు వచ్చేది ఏంటిది? ఎందుకు గులగొట్టాలి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్కరి ఇల్లన్నా కులగొట్టిండా? వాళ్ళకి సాయం చేసిండు తప్పితే ఇండ్లు కూలగొట్టలేదు. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లారా ఆలోచన చేయండి. మీకు బుల్డోజర్ కావాలన్నా, కారు కావాలన్నా ఆలోచన చేయండి. మీకు రౌడీ రాజ్యం కావాలన్నా, రామరాజ్యం కావాలన్నా ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్, చూసుకున్నట్టయితే 10 రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. సార్, ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? స్పందన మీకు ఎట్లా కనపడుతుంది? మాతో పాటు గంట ఉన్నావా? మీకు ఎట్లా కనపడుతుంది? బ్రహ్మాండంగా స్పందన వస్తూ ఉంది. మీకు ఎట్లా కనపడుతుందో మాకు అట్లే కనపడతా ఉంది స్పందన బ్రహ్మాండంగా. పథకాల గురించి ప్రజలు ఏమంటా ఉన్నారు? ఓ సింపుల్, ఎవరు ఏమి అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ కూడా ఎవరు చెప్పే మాటలు వినపడతా ఉన్నాయి, ఎవరికి కనపడతా ఉంది. సో వాళ్ళు చెప్పకుండా మనసులో పెట్టుకుంటారు. 100% హారతులు పడతా ఉన్నారు, తిలకం పెడతా ఉన్నారు, పైన పూల వర్షం కురిపిస్తా ఉన్నారు. మేము నవీన్కే ఓటు వేస్తామంటారు. గతంలో 15 ఏళ్ళు వేరే పార్టీకి వేసినాం, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి వేసినాం. మాకు ఏం రాలే, చెప్పిన పని ఏం చేయలే, మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుగా మార్చిండు. అందుకని కాంగ్రెస్ పార్టీకే వేస్తాం, నవీన్ యాదవ్కి వేస్తాం. మా ఏరియాలలో సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి దగ్గర కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, రేవంత్ ఓటేస్తాం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ సానుభూతితో గెలిచే ప్రయత్నం చేస్తా ఉంది. మరి దీనికి సంబంధించి సానుభూతి ఎప్పుడు వస్తుంది? గడిచిన 15 సంవత్సరాల అవకాశం ఇచ్చిన సందర్భంలో వాళ్ళ సమస్య పరిష్కారం కానప్పుడు సానుభూతి ఎట్లా వస్తుంది? సానుభూతి నవీన్ యాదవ్కి వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి 3 సార్లు ఓట్లు వేసినాము. నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయాడు. 3వసారి యువకుడు, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసిండు, చదువుకునే వ్యక్తి. ఒక మాట్లాడే విధానం తీరు కూడా ఒక సభ్యత సంస్కారంతో ఉన్నది అనే ఉద్దేశంతో ఇలా మా పనులు కావాలంటారు కాంగ్రెస్ పార్టీకి అయితే చెప్తా ఉన్నాం.